దేవునికి స్తోత్రములు. మరి జూమ్‌లో, యూట్యూబ్‌లో, మరి లైవ్‌లో వీక్షిస్తున్న సహోదరి, సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకొనడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యాన్ని ప్రకటించనై ఉండగా మరి వింటున్న సహోదరి సహోదరులకు కూడా నీ కృపను అనుగ్రహించమని, నీ వాక్యంకు లోబడి, నీ వాక్యంకు భయపడి, వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులందరికీ మరొకసారి క్రీస్తు నామములో వందనములు. మరి ఎలా ఉన్నారు? మరి ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనమందరము ఎలా ఉన్నాము? మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనటానికి, ఆయనను కొనియాడడానికి, మనల్ని సజీవులుగా ఆయన సన్నిధికి నడిపించిన విధానం నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. ప్రియులారా, మరి మీ చేరువలోనికి, మీ వద్దకు రావడానికి, మీతోని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరోసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులనై ఉన్నాను. మీ అందరికీ క్రీస్తు నామములో మరోసారి వందనములు. ప్రియులారా, మరి సంఘానికి వచ్చిన మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుందాం. ప్రియులారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశం అంటే ప్రియులారా, యేసుక్రీస్తు లోకమునకు ఎందుకు వచ్చాడు? ఈరోజు అంశము యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశము నేర్చుకుందాము ప్రియులారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో దేవుని యొద్ద, దేవుని కుడి పార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చూడండి పిల్లరా, దేవునితో సమానుడుగా ఉండే గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపము చేసినందున. చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. అందరూ నరకానికి జోగాడుతున్న తరుణంలో, అందరూ నిత్య నరకానికి జోగాడుతున్న తరుణంలో, మరి మనందరినీ రక్షించడానికి, మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మనందరి నిమిత్తము తను తాను రిక్తునిగా చేసుకొని ధర్మశాస్త్రం మనందరినీ పాపంలో బంధించి ఉండగా మనందరినీ విడిచిపెట్టాడు. మనందరినీ ఆ పాపాల నుండి విముక్తి చేయడానికి, మనందరినీ నీతిమంతులు చేయడానికి, మనందరినీ పరలోకమందున్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు శరీరం ధరించుకొని తను తాను రిక్తునిగా సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనల్ని దేవునితో సమాధానము, దేవుని కుమారులము, దేవుని ఇంటి వారముగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసం ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరిని నీతిమంతులు చేయడానికి, మనందరి పాపాలను తీర్చివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఈరోజు ఈ అంశము నేర్చుకుందాం. పిల్లరా, లేఖనానుసారంగా మనము నేర్చుకుందాం. పిల్లరా, మరి మనము లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకున్నట్లయితే పిల్లరా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాదట మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. చూడండి పిల్లరా, మరి పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది ఎప్పటి నుంచి చేస్తున్నట? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. అందుకోసమే అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను.
చూడండి, మరి ఈ పాపం ఎక్కడ ప్రారంభమైంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, పాపము 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 ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చూడండి పిల్లరా, మనము తీగలాగితే డొంక కదిలే విధంగా బైబిల్ చాలా చక్కగా వివరణ ఇస్తుంది. మనం అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడుతున్నామే గాని పాపం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే మూలానికి వెళ్తాం పిల్లరా. మూలానికి వెళ్తే ఆదామును దేవుడు ఏ విధంగా చేశాడు? మట్టి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మను చేసి ఆదాములోనికి దేవుడిలో నుండి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, జీవాత్మాయను. మరి మరి జీవాత్మ అయినప్పుడు ఆదాముకు గడ నిద్ర కలుగజేసి నరుడులో నుండి తీయబడిన ఎముక నారి ఆ స్త్రీని తీసుకుని వచ్చి వారి ఇరువురిని ఆశీర్వదించి ఏం చేసిండు? ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి ఆ ఏదైనా తోటలో ప్రతి ఒక్క ఫలములు తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? శరీరంలో పాప స్వభావం ఉన్నది. చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉన్నది కనుక దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఈ మూలము అర్థం కాక నేటి క్రైస్తవ సమాజము మనిషి జన్మత పాపి అని చెప్తున్న తరుణము పరిస్థితి మన ముంగటున్నది పిల్లరా. అందుకోసమే దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, పాప స్వభావము కలిగిన పాపము అనేది శరీరంలో ఉంది. పాప స్వభావము శరీరంలో ఉంది. శరీరం ఎక్కడి నుండి తీయబడ్డది? ప్రకృతిలో నుండి తీయబడ్డది. మరి ప్రకృతిలో తీయబడ్డది కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలని, ప్రకృతిని అనుభవించాలని దాన్ని కోరుకుంటుంది కనుక దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అనతి కాలంలోనే ఏం చేసిండు? మరి ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ ద్వారా అవ్వ మోసపోయి ఆదామును వశపరుచుకొని వారిద్దరు ఇరువురు మరి ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి మరణము? శరీరానిక ఆత్మక. ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగింది. ఆజ్ఞ అతిక్రమే పాపము. చూడండి బ్రదర్, వాడు అపవాదం ఏం చెప్తాడట? దేనికి చూపెడతాడు వాడు టూల్స్? ఆత్మక శరీరానికి. అందుకోసమే పిల్లరా, మనం శరీరంలో ఉన్నాము. నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రైస్తవుడను అని మనం అనుకుంటున్నంత మాత్రాన వాడు దేనికి చూపెడతాడు? శరీరానికి వల వేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. ప్రారంభంలో ఆదామవ్వలను దేవుని కుమారత్వము, దేవునితో సవాసము కలిగి ఉన్న వారిని ఏం చేసిండు? అవ్వకు ఏం చేసిండు? పండును చూపించాడు. జూమ్లో చూపించి అవ్వ తినడం కాకుండా ఆదాముకి ఇచ్చింది. వీరిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చింది మరణము. అందుకోసమే లేఖనం చాలా చక్కగా చెప్తున్నది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అందుకోసమే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అందుకోసమే పిల్లరా, ఇంకా మరి దేనిని రక్షించడానికి వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. దేన్నట? నశించిన దానిని. దేన్ని? ఆత్మ నిత్యనాశనానికి నశించిపోయిన ఆత్మను రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను అని చెప్పాను. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, మనం ఆలోచన చేసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియో లేదు. చూడండి పిల్లరా, ఆయన యందు పాపమేమీ లేదు. నాలాంటి శరీరం ధరించుకున్నాడు యేసుక్రీస్తు. శరీరం ధరించుకున్నంత మాత్రాన ఎప్పుడైనా ఆజ్ఞను మీరాడా? ఆజ్ఞను మీరలేదు. దేవుని మాట, దేవుని ఆలోచన, దేవుని పనిని చేయడానికే ఆలోచన కలిగి దేవుని పని అని దేవుని పనిని నెరవేర్చడానికే యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరాలు దేవుని ఆలోచన, ఎప్పుడు ఆలోచన కలిగి దేవుని పనిని నెరవేర్చడానికే సంకల్పం కలిగి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయితే వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను.
చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలను, అపవాది క్రియలేంటి? అపవాది క్రియలు శరీరాశ, నేత్రాశ, జీవడంబము. వాడు చెడుగొట్ల పని చేస్తాడు అంతే. చెడుగొట్ల ప్రతానికి యోడుళ్ళు అతనట. చూడు, చెడగొట్టేటోడికి పవర్ ఎక్కుంటది. అపవాది వాడు మొదటి నుండే చెడుగొట్టే పని చేసేస్తున్నాడు. దేవుని సంకల్పాన్ని ఖరాబు చేస్తున్నాడు. దేవుని పనిని మరి నాశనం చేయడానికే వాడు కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే వాడు దేనికి ఆశలు కల్పిస్తాడు? దేవుడు దేని గురించి చెప్తాడు, సాతాను దేని గురించి చెప్తాడు అంటే, సాతాను వాడు మొదటి నుండి మరి వాడు అపవాది కాబట్టి వాడి క్రియలు ఏంటంటే మరి చెడు చేయడానికే వాడు పనిచేసి సంకల్పించుకున్నాడు. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. మనము క్రైస్తవురాలని మనము ఈరోజు సంఘానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, కానుక వేస్తున్నాము, మళ్ళా తిరిగి మనం వెళ్ళిపోతున్నాము. కానీ మనము ఎక్కడైనా దేవుని ఆజ్ఞను మీరిపోతున్నామా, అపవాదికి లోపడుతున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. అపవాది ఎప్పుడు పొంచి ఉండి నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి, నువ్వు భక్తిగా జీవించాలని ప్రయత్నం చేస్తే వాడు ఏం చేస్తాడు? వాడికి కడుపు మంట. వాడేం చేస్తాడు? నీకు ఆశలు కల్పిస్తాడు, శరీరానికి ఆశలు కల్పిస్తాడు. తిను, తాగు, సంతోషించు. ఏంటి నువ్వు సంఘానికి వెళ్తావు? ఏంటి వాక్యం చదువుతావు? వాక్యంలో ఏముంది? రంగుల లోకము ఎంత అందంగా ఉన్నదని చూపెడతాడు. లోకాన్ని చూపెడతాడు. మనము ఒకేసారి కదా అని మనం అక్కడికి వెళ్ళిపోతే అటే అయిపోతుంది. అందుకోసమే వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని రోజు మనము వాక్యంతో సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడట? మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 రాయబడిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రదాడునను. చూడండి పిల్లరా, మరి ఎట్లనట? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అంటూ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి, వాక్యం ఏది? నమ్మదగినది, నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలు లయపరచడానికి. వాడు అపవాది క్రియలు ఏంటి? శరీరానికి ఆశలు కల్పిస్తాడు. శరీరానికి ఆశలు కల్పించి శరీరాన్ని ఉప్పొంగిస్తాడు. తిను, తాగు, సంతోషించి అంటాడు. ఏంటి సంఘానికి వెళ్తావయ్యా? రోజు సంఘమేనా? రోజు బైబిలేనా? రోజు వాక్యం చదివేనా? ఇంకా లోకం అవసరం లేదా అనిపించే విధంగా వాడు నిన్ను భ్రమపరుస్తాడు. అందుకోసం చూడండి పిల్లరా, నేడు క్రైస్తవ సమాజంలో ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవలసిన మన ఆత్మీయ జీవితమును ఏ విధంగా ఉంటుండో, శరీరం కోసము ఊరిలో ఉడిపిస్తున్నాడు. తిను, తాగు, సంతోషించు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టు, కోటలు కట్టు, మేడలు కట్టు, మిద్దెలు కట్టు అంటున్నాడు. రాంగేమి తేలేము, పోంగేమి తీసుకోలేమని ఎప్పుడు అంటామండి? ఎవరైనా చనిపోతే, ఎవరైనా సమాధి చేసే కార్యక్రమంలో ఈయనకు ఎంతమంది పిల్లలండి, ఈయనకి ఎంత భూమి ఉందండి, ఎంత ఆస్తి ఉందండి, రాంగేమన్నా తెచ్చాడండి, రాంగేం తేలాడండి, పొంగేం కొడవలేడని మనం అప్పుడే ఆ మాటలే మాట్లాడతాం. మళ్ళా మనం ఇంటికి వెళ్ళిపోతే నీళ్ళొల్లి నీదే, నాలొల్లి నాదే. ఎందుకో మరి శరీరానుసారంగా బ్రతుకుతున్నట్లుగా మనకు కనబడుతున్నది. మరి ఆత్మానుసారంగా జీవిస్తే ఉన్నదానితోని తృప్తి పొందుతాము, ఉన్నదానితోని సంతోషిస్తాము. ఈరోజు కారం ఉన్నా కానీ కారంతోని తృప్తి తిని నీళ్ళు తాగి తృప్తి పొందే జీవితము దేవుడిచ్చే వాక్యమును బట్టి ఉంటుంది. లేదండి మేము ఇది కాదు అది కాదంటే వాడు సాతాను ఏం చెప్తాడంటే శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడతాడు. 1 లక్ష ఉందా, ఇంకో 1 లక్ష సంపాదించు, 2 లక్షలు ఉన్నాయా, ఇంకా 4 లక్షలు సంపాదించు అనే నిన్ను ఆశలు కల్పిస్తాడు. అందుకోసమే మన ఆత్మీయ జీవితం ఎక్కడ అయిపోతుంది, ఏం జరుగుతుంది అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసం యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలు లయపరచుటకే మనిషి కుమారుడు వచ్చెను. చూడండి, పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. అంతేకాదు, ఇంకా మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడట? మత్తయి సువార్త 20:28 రాయబడిన లేఖనం చదువుకున్నట్టే, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. చూడండి పిల్లరా,
యేసుక్రీస్తు పరిచారం చేయించుకున్నటకు రాలేదట, గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పెను. చూడండి పిల్లరా, మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? పరిచారం చేయించుకున్నటకు రాలేదు. పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ మరి గాని పరిచారం చేయుటకు చూడండి పిల్లరా, పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకు, తన విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు మరి వచ్చాను. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నది? పరిచారం చేయించుకుంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు, దేవునితో సమానుడు ఉన్న యేసుక్రీస్తు మనందరి నిమిత్తం, మనందరిని రక్షించడానికి, మనందరిని తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, మనందరిని నీతిమంతులుగా చేయడానికి ఎందుకు వచ్చాడట? పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. మరి అందరి కోసము తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను అని లేఖనం చెప్తుంది. నేడు క్రైస్తవులము, క్రైస్తవురాళ్ళు అనేవారు ఏ విధంగా ఉన్నారు? చూడండి, పరిచారము చేపించుకుంటున్నారు. మరి ఏ విధంగా ఉన్నది? వాక్యంకు లోబడి ఉన్నట్లా, వాక్యంకు వ్యతిరేకంగా ఉన్నట్లా? చూడండి పిల్లరా, వాక్యంను బట్టి మనల్ని మనం ఆలోచన చేస్తే ఎంత భ్రమలో ఉన్నాము, ఎంత సాతాను ఏ విధంగా మనల్ని బురిడి కొట్టిస్తున్నాడు అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. ఇంకా అంతేకాదు పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఒకటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూడని వారు చూడవలెను, చూసువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిదని చెప్పెను. చూడండి పిల్లరా, ఏ విధంగా చూడని వారు యేసుక్రీస్తు, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను. చూడని వారు ఎవరండి? మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసుకున్నవారు. చూడని వారు చూడవలను, చూస్తున్నవారు గుడ్డివారు కావాలను. చూస్తున్నవారంటే చూడండి పిల్లరా, తన స్వజనులే యేసుక్రీస్తును నిరాకరించారు. తన కుటుంబమే ఆయనను చీపో అన్నట్లుగా చేశారు. చూడండి పిల్లరా, ఇంటెనక చెట్టు మందులకు పనికి రాదు. ఎవరైనా చూడండి పిల్లరా, మన కుటుంబస్తులకి కానీ, మన దగ్గర వారికి కానీ, బ్రదరు వాక్యం వినండి, వాక్యము ఇలా అండి అలా అండి చెప్తే మనల్ని పట్టించుకోరు. ఎందుకంటే మన దగ్గర వారిని మనల్ని చులకనగా చూస్తారు. ఎందుకో చూడు, యేసుక్రీస్తు అసుంటి వారినే ఏం చేశారు? పట్టించుకోలేరు. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చి ఏం చేయడు? యేసుక్రీస్తు వచ్చి మరి చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను, అందరి పాపాలను తీసివేయడానికి వచ్చాడు, అందరిని నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో పిలాతు ఏమని అడుగుతున్నాడు? నువ్వు రాజువా అని అడిగితే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. దేనికి రాజును? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చూడండి, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. సత్యాన్ని ప్రకటించడానికి, సత్యాన్ని స్థాపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతావు, అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడి అప్పుడు నీ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. లేకుంటే నువ్వు సంఘానికి పో, రా, కానుక వేయు, ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘానికి వెళ్ళినా ఏం చేసినా నీకు నీ మనోనేత్రాలు వెలిగింపబడే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందకుంటే, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘానికి పో, నువ్వు కానుక వేసి ఎంత మందిని తీసుకుపోయినా, ఎన్ని సంఘాలు కట్టినా నీకు ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటేనే అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడి అప్పుడు నువ్వు బైబుల్ దగ్గరికి వస్తే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే లేఖనాలు మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి, అంతేకాదు 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము మనం చదువుకున్నట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు, ఎవరి ద్వారా? ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా మనం జీవించినట్లు లోకంలోనికి అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన ఉంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి, దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. ఎవరండి దేవుని ప్రేమ? యేసుక్రీస్తు అండి. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు దేవుని ప్రేమను కనపరిచాడు, ప్రత్యక్షపరిచాడు.
అందుకోసమే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు తండ్రి పనిని చేయడానికి పూనుకున్నాడు. తండ్రి పనిని చేశాడు. తండ్రి పనిని శిరస వహించాడు. తండ్రి పనిని శిరస వహించు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రానికి శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపాడట. తండ్రి ఏమని? లోకరక్షకుడుగా ఉండుటకు పంపాడట. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యోహాను గారు చెప్తున్నారు, మేము ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాము? తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. కన్న వాటిని విన్న వాటిని విన్నాం, మేము చూసి సాక్ష్యం ఇస్తున్నామని యోహాను గారు అంటున్నారు. చూడండి పిల్లరా, అంతేకాదు యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన లేఖనము మనం ఎదుగునట్లయితే మనము దేవుని మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి యోహాను గారు ఏమంటాడు? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అంతేకాదు మరి ఇంకా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, మరి లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనంలో మరి యేసుక్రీస్తు శిష్యులను లేపుతున్నాడు. ఇందు నిమిత్తమే నేను వచ్చాను, లేవండి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనంలో ఆయన నేను ఇతర పట్టణంలోను దేవుని రాజ సువార్తను ప్రకటించవాలని ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. చూడండి పిల్లరా, ఉదయాన్నే లేచి నా పని దేవుని సువార్తను ప్రకటించాలి. ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. చూడండి పిల్లరా, మనము ఏ పట్టణానికి మనం వెళ్తాం, ఓ పనికి వెళ్ళి ఏం చేస్తాము? ఆ పనిని ముగించుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. అందుకోసమే పరలోకంలో ఉన్న దేవునితో ఉన్న యేసుక్రీస్తు పరలోకంలో దేవుడితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని దేవుని ప్రేమను కనపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరం ధరించుకొని వచ్చి పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవించి దేవుని పనిని చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, చూడండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. శిష్యులతో చెప్పాడు, ఇందు నిమిత్తమే వచ్చాను, నేను నా ఇష్టానుసారంగా చేయడానికి రాలేదు. మనము క్రీస్తును విశ్వసించిన సహోదరుడా, మనం ఏం చేస్తున్నాం? మన దైనందిన జీవితాల్లో ఏం చేస్తున్నాం? ఈరోజు సంఘానికి రావడమే చాలా ఎక్కువ. ఈరోజు కొంతమంది చూడండి, సంఘానికి రండి బ్రదర్ అంటే సరే ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది అని చెప్పి వెళ్ళండి, వెళ్ళి 1 గంట సేపు ఉండి తిరిగి వచ్చేద్దామంటారు. మరి సంఘానికి వెళ్ళిన నీవు సంఘంలో ఏం వాక్యం చెప్పబడ్డది? మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని చెప్పన్నారు? యేసుక్రీస్తు అపవాది యొక్క క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. పాపములను తీసివేయుటకు దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి పిల్లలు, పరిచారం చేయించుకున్నటకు రాలేదు. అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇచ్చుటకు, తన ప్రాణము క్రయధనముగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లలు, అంతేకాదు మరి ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించుటకు వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని శిష్యులతో చెప్తున్నాడు. చూడండి పిల్లలు, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేయలేదు, ఎక్కడ సమయాన్ని వృధా చేయలేడు. దేవుని పని, దేవుని మాట, దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకోసమే క్రీస్తును విశ్వసించిన సహోదరుడా, మనం ఏం చేస్తున్నాం? మనకిచ్చిన సమయం, దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరుస్తున్నామా? మరి సాతాను ఉరిలో ఉన్నామా? సాతాను శరీరాశ నేత్రాశ జీవడ్డమ్మ అని చూపిస్తాడు, శరీరాన్ని ఉప్పొంగిస్తాడో. ఈరోజు మటన్ అండాము, ఈరోజు ఆదివారము, మరి మటను మరి బాసన మీద మరి కూడా మరి మూత పెట్టామా లేదో చూడు. మరి ఎవడన్నా మరి ఇంట్లో తాళం వేసామా, తాళం వేయలేదా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నా, నీకు ఆలోచన కల్పిస్తాడు. చూడండి రావడు శరీరానికి చూపెడతాడు ఆశలు. అందుకోసమే అపవాది క్రియలు లయపరచాలంటే వాక్యం వినాలి, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7-9 వచనాలు చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడట అనేది మనం ఆలోచన చేసినట్లయితే, అప్పుడు నేను గ్రంథపు
గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఈ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది. ఏ ఒక్కరూ ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే ధర్మశాస్త్రము అనుసరించడానికి వీళ్ళు అనుసరించకుండా ధర్మశాస్త్రం అతిక్రమించి శాపగ్రస్తులైతున్నారు. అందుకోసమే యేసుక్రీస్తు సత్యయించుడు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. కొట్టివేసి ఏం చేశాడు? మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్లి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడం ద్వారా ఆ సువార్తను విన్నవారు హృదయాలు నొచ్చుకున్నారు. మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను తిరిగి లేపిన మేమందరం సాక్షులమని శిష్యులు చెప్తున్నారు. అప్ప మేము ఇంత పాపము చేసిదమా అని హృదయాలు పొడబడ్డాయి. సువార్తను విని హృదయాలను పొరబడి వారు సహోదరులారా మేమేమి చేతుము అంటే వారందరూ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు? చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సంఘానికి పాట పాడు, కానుక వెయ్యు, మళ్ళా తిరిగి వచ్చి నీ పని నువ్వు చేసుకో. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఏ మహిమలో ఉన్నవాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది తెలియలేని పరిస్థితిలో క్రైస్తవ సమాజము శరీర సంబంధమైన వాటి కోసము వెంపర్లాడిపిస్తున్నాడు. చూడండి పిల్లల, యేసుక్రీస్తు మరి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మరి ఆయన తప్పిపోయినప్పుడు ఆయన మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్తున్నాడు చూద్దాం పిల్లల. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనము, ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు. చూడండి, ఆయన చిన్న ఉన్నప్పుడు మీరు నన్ను ఎలా వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగారా? చూడండి పిల్లల, తల్లిదండ్రులు మరి తమ కుమారుడు తప్పిపోయినప్పుడు తిరిగి ప్రయాణమై మళ్ళా ఆయన కుమారుని కలుసుకున్నప్పుడు మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని నేను ఎరుగారా అంటున్నారు. చూడండి పిల్లరా, ఎంత శ్రద్ధ, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఈరోజు సంఘానికి వచ్చిన క్రీస్తును విశ్వసించి నీవు 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఎందుకు క్రైస్తవుడు అయ్యావు? ఎందుకు సంఘానికి పోతున్నావు? ఎందుకు వాక్యం వింటున్నావు? వాక్యం అర్థమవుతుందా లేదా? అసలు క్రీస్తు ఏ మహిమలో ఉన్నాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అసలు నువ్వు క్రీస్తుని ఎందుకున్నావు? క్రీస్తు మహిమలో ఉన్నావా లేదా అనే ఆలోచన లేకుండా మనోనేత్రాలు గుడితనం కలిగేసి బైబిల్ సంకలం పెట్టుకో, సంఘానికి వెళ్ళు, మరి పాట పాడు, కానుక వెయ్యు, తిరిగి వచ్చి నీ పని నువ్వు చేసుకో అనే భ్రమలో క్రైస్తవ సమాజాన్ని సాతాను నడిపిస్తున్నాడు. చూడు, సాతాను నడిపిస్తున్నాడు. ఏ విధంగా? నువ్వు క్రైస్తవుడివే, నీకు తప్ప పరలోకం ఎవరికి? నువ్వు క్రైస్తవురాలవే అన్నట్లుగా భ్రమలో నడిపిస్తున్నాడు. చూడండి పిల్లారా, ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకోసమే అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి పిల్లలు, అంతేకాదు మరి ఆలోచించినట్లయితే మరి యేసుక్రీస్తు పని చేసేటప్పుడు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనము, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడే నాకు ఆహారము. చూడండి పిల్లరా, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారము. చూడండి పిల్ల, మనము ఏదైనా పని చాలా ఇంపార్టెంట్ పని అయితే మనం ఎలా వెళ్తామండి? ఆ పని మీదనే ధ్యాస ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఆ పని అవుతుందా లేదా, మరి ఆహారం మీద తినాలన్న ధ్యాస ఉంటుందా? ఉండదు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని పనిని తుదముట్టించడమే నాకు ఆహారము. ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలు లయపరచుటకే వచ్చాడు. అందుకోసమే చూడండి పిల్లల, దేవుని పనిని ఎంత శ్రద్ధగా చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు. తండ్రి, నువ్వైతే ఏదైతే నాకు పనిచ్చావో ఆ పనిని నేను ఈ లోకానికి వచ్చి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మయపరిచి తిని తండ్రి, ఈ లోకము పుట్టకము నీ యొద్ద
నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శిలువ మరణం పొందే సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నువ్వు నాకు ఏదైతే పనిచ్చావో ఆ పని నేను సంపూర్ణంగా చేసి నేను మహిమపరిచేతను తండ్రి. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి పిల్లరా, ఏ విధంగా దేవుని పనిని యేసుక్రీస్తు ఈ లోకంలో ఎంత శ్రద్ధగా, ఎంత కార్యదీక్షగా చేశాడు. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఇంత శ్రద్ధగా చేసి దేవుని పనిని నెరవేర్చి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి రక్షణను సిద్ధపరిచాడు. రక్షణను సిద్ధపరిచి రక్షణ పొందుకున్న వారు, పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అందుకోసమే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ఏం చేసిండు? ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు అనే వరకే కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి, యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు. మనిషి కుమారుడు మరి పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనంగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లలు, అంతేకాదు, మనం ఆలోచించలేదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనము, వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి. దయ్యములు కూడా ఏం చెప్తున్నాయి? మీతో మాకేమి, కాలం రాకమునిపే మమ్మను బాధపరచుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశారు. దయ్యములు వణుకుతున్నాయి యేసుక్రీస్తుని చూసి. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని చూసి దయ్యాలు వణుకుతున్నాయి. మా వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. చూడండి పిల్లరా, దయ్యాలు వణుకుతున్నాయి. కానీ ఈరోజు మరి క్రీస్తును విశ్వసించిన సహోదరుడా, నువ్వు ఎక్కడ, నీకు వణుకుందా లేదా? క్రీస్తు మహిమను ధరించుకున్నావా? నువ్వు క్రైస్తవుడు అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటే క్రీస్తుని గురించి ప్రకటించలేక ఉండలేమండి. చూడండి పిల్లరా, ఈ లోక సంబంధంగా ఒక 10 లక్షల లాటరీ వలిగిందండి. లాటరీ వలిగితే చాలా మంది వస్తారు, ఏమైందంటే నాకు 10 లక్షలు వలిగిందండి. అనేకులు వస్తారు, అనేకులు సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. ఈ లోకములో ఉన్న సంపదను గురించి 10 మందికి చెప్తావే, నీవు అసలు నేను మనమై ఉన్న ఆత్మ రక్షించుకొని నువ్వు క్రీస్తు మహిమలో ఉన్నవాడు అయితే, అసలు అపొస్తలులు ఏ విధంగా క్రీస్తు మహిమను ధరించుకొని ఏం చేశారు? కన్న వాటిని విన్న వాటిని మీరు కేసుకుని నామము గురించి ప్రకటించద్దు అంటే ఏమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేదే అని వారు ఏం చేశారు? వారు తమ స్థిరాస్తులు నమ్మి సువార్తను గురించి పనంగా పెట్టి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. అసలు మనం ఈ రోజు క్రైస్తవురాలుమేనా? క్రీస్తు మహిమలో ఉన్నావా? ఇంకా మరి మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసుకో భ్రమలో క్రైస్తవుడనని సాగిపోతున్నావా? అసలు యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చూడండి, అపవాది యొక్క క్రియలను లేపరచుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, నేను పాపులను పిలువవచ్చి తిని. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను పిలువవచ్చానే గాని నీతిమంతుని పిలువరాలేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యం అక్కరలేదు, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. చూడండి, పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్తున్నారు. చూడండి పిల్లరా, అంతేకాదు, ఇంకా మరి మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని, మారు మనసు పొందాలని, మరి పాపులను పిలువచ్చడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో లేఖనం చదువుకున్నట్లయితే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. అందరూ మారు మనసు పొందాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విన్నవారు
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలని అపొస్తలుడు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించారు. మరి చూడండి బ్రదర్, మరి మీ ఆలోచన చేసినట్లయితే మారు మనసు పొందాలి. మారు రూపాలు వేసుకోకూడదు. ఈరోజు చాలా మంది తెల్ల బట్టలు వేసుకుని నేను క్రైస్తవుడును క్రైస్తవురాలని అంటున్నారు. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నీ హృదయము ఏ విధంగా ఉంది? మనసు మారాలి, శరీరం కాదు. పై రూపం మార్చుకోవడం అవసరం లేదు. మనసు మారి రూపాంతరం పొందాలి. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే లోకమును రక్షించడానికి వచ్చి తిని లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. చూడండి మరి మరి పాపులను పిలువ వచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. మరి లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. మరి లోకాన్ని ఎందుకు రక్షించడానికి వచ్చాడు? లోకానికి ఏమైంది? లోకం ఏం చెప్తుందంటే సాతాను మాయలో ఉన్నది. సాతాను మాయ ఏంది? సాతాను మాయ ఏంది? సాతాను టూల్స్ ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో నువ్వు నాకు నమస్కరించు, నీ లోకరాజ్యాలను నా మహిమలో నా దినంలో ఉన్నాయి, నేను ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. అందుకోసమే సాతాను బంధకాలలో ఉన్నారు. లోకము ఆశలు. చూడండి పిల్లరా, శరీరాశ, నేత్రాశ, రంగుల ప్రపంచంలో మనిషి అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. తిను, తాగు, సంతోషించు, ఇదే జీవితం అంటున్నాడు. వాడు సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపెడుతున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు లోకమును రక్షించుటకు వచ్చి తినంటున్నాడు. యోహాను సువార్త 12:47 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఎవడైనను నా మాట వినియో వాటిని గైకొని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకు వచ్చి తిని. చూడండి, లోకాన్ని తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను. నా మాట వినాలంటుండు. ఎవడైనను నా మాట వినియో వాటిని గైకొని ఎడల. చూడండి, యేసుక్రీస్తు ఎంత చక్కగా, ఎవడైనను నా మాట విని వాటిని గైకొని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు గాని లోకమును రక్షించడానికి వచ్చి తిని. అందుకోసమే చూడండి, లోకాన్ని రక్షించడానికే యేసుక్రీస్తు వచ్చాడు. తండ్రి పనిని నెరవేర్చాడు. తండ్రి ఆలోచన కలిగి మరి ఎలాంటి ఇబ్బందులకైనా ఎలాంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొన్నాడు. చూడండి పిల్లలు, అంతకాదు మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 6:39 నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు. ఏమంటండి? నేను నా ఇష్టం నెరవేర్చుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చి తిని. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి వచ్చి తిని. చూడండి పిల్లరా, పరలోకం నుండి వచ్చి తిని. ఎంత చక్కని మాటలు పిల్లరా. యేసుక్రీస్తు ఏ విధంగా ఎక్కడి నుండి వచ్చానంటుడు? నేను నా ఇష్టానుసారంగా జీవించడానికి రాలేదు, నా ఇష్టమైన మాట మాట్లాడడానికి రాలేదు. తండ్రి ఏదైతే చెప్పాడో అదే మాటలు చెప్తున్నాను. తండ్రి ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగానే నడుచుకుంటున్నాను. నా ఇష్టానుసారంగా చేయడానికి నేను ఈ లోకానికి పరలోకం నుండి వచ్చాను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు యోహాను సువార్త 7:28-29 మరి చాలా చక్కగా చెప్తున్నాడు దేవాలయం గురించి. చూడు, కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. అందుక నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదును గనుక అని బిగ్గరగా చెప్పెను. తండ్రిని మీరెవరు చూడలేరు. అందుకోసమే తండ్రిని ఎవరు చూడలేరు. ఆ తండ్రిని ప్రత్యక్షపరచడానికి, తండ్రి గుణ లక్షణాలను, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, తండ్రి యొద్ద నుండి వచ్చానని చెప్తున్నాడు. చూడండి, ఇంకా యోహాను సువార్త 8:14-18 చదువుకుంటే 14-18 చదువుకుంటే చాలా చక్కగా రాయబడ్డది. యేసు నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకుని నేను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో మీరు ఎరగరు అంటూ నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను. నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడని చెప్పాను. తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు అని చెప్తున్నాడు.
చూడండి, మీరు నన్ను ఎరగరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను ఎరగరు, కానీ నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి పనులు నెరవేర్చడానికి వచ్చాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని యేసుక్రీస్తు జీవించిన జీవితంలో, ఆయన పరిచర్య జీవితంలో ఎంత స్పష్టంగా చెప్పినా కానీ యూదులు వాళ్ళు భూతద్దం పెట్టి చూశారు, ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడ తప్పు ఎత్తడా అని. చూడండి, తండ్రి పని నెరవేర్చడానికి ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి క్రీస్తును విశ్వసించిన నీవు నేను ఈ లోకంలో ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడును, హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడును. వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, బైబిల్ ఎక్కడ మాట్లాడింది, ఎక్కడ మాట్లాడకూడదు, ఎలా మౌనంగా ఉండాలని వాక్యం చెప్తున్నది. కానీ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతున్నాయా? అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే యేసుక్రీస్తు ఏమి చూడని వారు చూడవలెను, చూస్తున్న వారు గుడ్డివారు కావాలని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 9:39 అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోకి వచ్చి తిని. ఈ లోకానికి ఎందుకు వచ్చాను? చూడని వారు చూడాలి, చూసేవారు గుడ్డివారు కావాలి అనే తీర్పు జరగడానికి ఈ లోకానికి వచ్చానని, తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, నా ప్రాణం కలవరపడుచున్నది. యేసుక్రీస్తు శిలువలో వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 12:27 రాయబడిన ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థించకుండా తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శిలువలో మరణించే సమయంలో తండ్రి ఈ గడియ తప్పించమన్నాడు, కానీ అది కాదు, నేను ఈ గడియ నిమిత్తమే వచ్చాను, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. అంతేకాదు మన పిల్లల యోహాను సువార్త 16:30 సమస్తమును ఎరిగిన వాడనియో ఎవడనో నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా. చూడండి పిల్లల, శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తును ఎంతగా శోధించాలనుకున్నారో, ఎన్ని ప్రశ్నలు వేసినా ఆ ప్రశ్నలకు వాక్యం ప్రకారంగా సమాధానం చెప్పినప్పుడు నువ్వు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితివని ఇప్పుడు నమ్ముచున్నామని చెప్తున్నారు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 17:7-8 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నయో నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, శాస్త్రులు పరిచయులు ఎప్పుడు ఎంత భూతద్దంలో పెట్టినా కానీ ఎప్పుడు కొన్ని లేఖనాల ప్రకారంగా చెప్పినప్పుడు వారిప్పుడు నువ్వు నాకు ఇచ్చిన వాక్య ప్రకారంగా నేను వారికి చెప్పాను, వారు గమనించారు, వారు ఇప్పుడు అవన్నీ ఎరిగి ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి. నేను ఎరిగి ఉన్నారు, ఇప్పుడు నమ్ముకున్నారు, నమ్మిరి అని లేఖనాలు సూచిస్తున్నాయి. పిల్లరా, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కాబట్టి అపవాది యొక్క క్రియలు చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి మరి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరిని నీతిమంతులు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. చూడండి, యేసుక్రీస్తు జీవించిన తరుణంలో, యేసుక్రీస్తు జీవిస్తున్న ఆ తరుణంలో యూదులు యేసుక్రీస్తును ఎంతగా శోధించారంటే అపవాది క్రియలు లేపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి యేసుక్రీస్తును మనం ఎందుకు నమ్ముకుంటున్నాం? ఈ రోజు నీవు నేను సహోదరుడా, యేసుక్రీస్తు లోకమునికి ఎందుకు వచ్చాడు? మనందరినీ రక్షించడానికి వచ్చాడు, మనందరినీ నీతిమంతులు చేయడానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమునై ఉన్నది. చూడండి పిల్ల, యేసుక్రీస్తు జీవించిన జీవితము 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాలు ఎక్కడా నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు,
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. తండ్రి నువ్వైతే ఏదైతే పనిచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మయపరిచేదని తండ్రి అంటాడు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మయంపరచుము తండ్రి అంటున్నాడు. చూడండి పిల్లరా, మనము రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. నేను క్రైస్తవురాలని అనుకుంటున్నా. మనం ఎప్పుడు మాయలో శరీరంలో ఉన్నాము. శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు మనమై ఉన్న ఆత్మ రక్షించుకున్న మనము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. వాక్యం చెప్తున్న ప్రకారంగా నేను ఉన్నాను లేదా, వాక్యం అనే అర్థంలో మనము చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు మనల్ని వాడి శరీరం వైపు లాగేసి తినో తాగో సంతోషించని ఎప్పుడు ఏ మాయలో పడేస్తాడో తెలియదు. అందుకోసమే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. అపవాది యొక్క క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడండి? మనందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. అందుకోసమే యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు మనందరి నిమిత్తం శిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడుచుకున్నారట. ఇంత తప్పు చేశామా? హృదయాలు పొడుచుకొని సహోదరులారా మేమేమి చేద్దాము? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుడు, అప్పుడు పరిశుద్ధాత్మను వారము పొందుతారు. అప్పుడు ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వం మీరు పొందుతారు. అప్పుడు మీరు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే అప్పుడు నీ క్రీస్తు సంఘంలో నువ్వు చేర్చబడతావు. క్రీస్తు మహిమలో ఉన్న నీవు ఏ విధంగా ఉండాలో వాక్యం చెప్తుంది. చూడండి పిల్లరా, ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా భయంకరమైన పరిస్థితిలో సాతాను సిద్ధపరిచి నరకానికి తీసుకెళ్తున్నాడు. అందుకోసమే వాడి అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. అపవాది క్రియలు చేయవాడు, అపవాది క్రియలు మరి లయపరచడానికి దేవుని కుమారుడు, మనిషి కుమారుడు వచ్చాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఈ లేఖనాలు వింటున్నా నీవు, నేను, సహోదరుడా, ఇకనైనా మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది చక్కదిద్దుకొని వాక్యానుసారంగా మనం జీవిస్తూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మరి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే భయంకరమైన పరిస్థితిలో మనమున్నాము. లోక ఆశలను వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే లోక ఆశలు ఎవరి? సాతాను సంబంధమైన సాతాను ఏ విధంగా వాడు నిన్ను భ్రమలో నడిపిస్తాడో తెలియదు. అందుకోసమే వాక్యం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకొని దేవునికి మహిమ తెచ్చే వారంగాను, దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.